కేరళ, మహారాష్ట్ర. సో ఈ వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీదట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి. అంటే ఎందుకు చెప్పాలా, ఓ సందీప్ రెడ్డి వంగాలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయనను మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు, తిట్టిరు. ఆయన తిక్కబుట్టి ఏం చేసిండు, చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండు. ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి చూసిరు ఆ సినిమా. అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు. అదే తెలుగు సినిమా తీసుంటే బండబూతులు తిట్టేవాళ్ళు. అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ 700 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అందుకనే నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను. అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరం, ఆ రిస్క్ కూడా కాదు, దరిద్రం ఎందుకు అని. అంటే వీళ్ళ ఎందుకు ఇదంతా 80 వారం అంత ఎందుకు. సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్. అంటే మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరూ బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా. అల్లు అర్జున్ అయినా చెప్పను, ప్రభాస్ అయినా చెప్పను, మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పను. ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా. తమిళనాడు బాలీవుడ్లో హిందీ యాక్టర్స్ నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి పోదలుచుకోలే. ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ము అని చెప్పి తిడితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి. ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి. సో ఎందుకు ఈ మనోభావాల గొడవ, నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా. రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కు నేను జాతకం చెప్పిన ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో, అతను నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, అతనికి నేను చెప్పిన సమస్య జరగదు. అప్పుడు నేను ఫెయిల్ అవుతా. సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది. కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవడు మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది, నేను డ్యామేజ్ అవుతా. సో నేనేం చేస్తున్నా, ఇప్పుడు కొత్త రూల్ ఏం చేస్తున్నా, ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న 5000 వ్యక్తికి చెప్తున్నా. ఓకే, సో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు, మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటీషియన్ గురించో మీకు చెప్పిన, మీలాంటి 5000 మందితో మాట్లాడినా, ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని. అతనికి అది విషయం జరగగానే ఈ 5000 మందిలో 4000 మంది నా ఫ్యాన్స్ అవుతారు. ఈ 4000 మంది 5000 మంది ఇంకో 10,000 మందికి చెప్పుకుంటారు. అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను 1,00,000 మందిని సంపాదించుకుంటా. కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నా. సో అందుకని నేను ఆపేసిన. ఇప్పటి నుండి ఏం చేయదలుచుకున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకు చెప్పలే, బట్ వాళ్ళ బావమరిదికి చెప్పిన రవీనాథ్ రెడ్డి గారికి చెప్పిన, అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పిన, జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన, అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక 1500 మంది విఐపీలకు చెప్పిన. ఆ 1500 మంది విఐపీలు ఇవాళ నా క్లయింట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో అందుకని నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది బెస్ట్ నాకు, ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే. అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా, వద్దు నాకు, నేను జనాల్లో చెప్పను. ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా, జనాలకు నా సర్కిల్కి చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పను. డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం. వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు, రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటారు? మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్లో ఉంటారా, లేకపోతే కామన్గా కూడా ఇదే టైప్లో ఉంటారా? బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీ షర్ట్లో చూడటం, రకరకాలుగా చూడటం, దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది. జర్మనీలో ఉన్నప్పుడు జర్మన్ లాగా బిహేవ్ చేయడం ఒక సామెత ఉంది. సో నేను జ్యోతిషం చెప్పేటప్పుడు నేను పంచ మీద ఇట్లుంటా. నా అటైర్ ఇదే జనరల్గా, నేను నా సింగిల్ అటైర్ నాది. నేను ఎక్కువ నేను మ్యాక్సిమం నేను వేసేది ఎల్లో, రెడ్, గ్రీను, తర్వాత ఆరెంజ్, కాషాయం. ఈ 4 నా రెగ్యులర్గా. దాంట్లో ఎల్లో నాది రెగ్యులర్గా ఉంటుంది. కారణం ఏంటి అంటే బగాలాముకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు దీన్ని లెమన్ ఎల్లో అంటారు. ఇది లెమన్ ఎల్లో, ఇది వెంకటేశ్వర స్వామి వారిది. ఎట్ ది సేమ్ టైం ఇది బగాలమ్మకి అమ్మవారిది. సో ఈ 2 నేను బాగా కోరుకునేటువంటి, నేను పూజించేటువంటి దేవుడి అమ్మవార్లు. ఇటు వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి, అటు బగాలమ్మకి అయితేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది. అందుకని ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది. అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను, కాషాయం వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను. సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి
ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీ షర్టో వేసుకొని మనం బయటకు వెళ్తాం కదా. నేను ఇవాళ వరకు లండన్ వెళ్ళినా లండన్లో -3 -4లో కానీ ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు -3 -4 ఉన్నా నేను ఎక్కడ కనీసం జర్కిన్ వేసుకోలే. నేను ఇదే లుంగి మీద ఇదే అంగి మీద ఉన్నా. అందరు షాక్ అయ్యారు, స్వామి మేము గదగద అనుకుతున్నాం, మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము, మీరు మాత్రం అట్లానే ఉన్నారు అంటే నాకు కంఫర్టబుల్ ఉంది, ఇక్కడ నాకేమి చలి పెట్టట్లేదు, ప్లస్ ఈ డ్రెస్ నాకు కంఫర్టబుల్ ఉంది, ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము, ఇట్లనే ఉంటా. సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు? వాడు ఎవడో విమర్శిస్తాడు హీరోయిన్లు బికినీలు వేసుకున్నారని, బికినీతోనే స్విమ్మింగ్ చేయాలి కదా, పట్టు చీర కట్టుకొని స్విమ్ చేయరు కదా. సో అట్లనే స్విమ్ చేసేటప్పుడు షార్ట్లు వేసుకుంటాము, బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము. అంటే నేను గుళ్ళో పూజారిని కాదు, నేను ఊరి పురోహితుని కాదు. ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్. అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు 190 ఉంటాయి. సో వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయనకు కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది. ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు. అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు. ఇక అఘోరాల విషయానికి వస్తే మీరు అఘోరాలను నమ్ముతారా? అఘోరా ఈ మధ్య కాలంలో బాగా అఘోరీ డిస్కషన్ నేను చేయను, అఘోరాలను నమ్ముతా. అఘోరాలకు సంబంధించి ఒకే ఒక విషయం చెప్తా మీకు. మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో కానీ గయాలో కానీ. కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం. అంటే కారులో వెళ్ళడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఎక్కడ చూడం. మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి 1,00,000 మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు. మీరు కెమెరాలు పెట్టి ఎత్తకండి, వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు కానీ లేకపోతే బై రోడ్డు కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు కానీ మీకు కనిపించదు. అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు, మనం అదే నమ్ముతున్నాం. అంటే రోడ్ల మీద తిరగడము, బై రోడ్డు ట్రావెల్ చేయడము, బస్సులలో ట్రైన్లలో ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడలే ఇప్పటి వరకు. నేను చూసే అఘోరాలు ఒకవేళ అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా? అది 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 మన సబ్జెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అఘోరాలా కాదా అనేది మనకు అనవసరం. మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు, నేను కుంభమేళా అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళా అయినా లేకుంటే గయాలో కుంభమేళా అయినా లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళా అయినా ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా 1,00,000 మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము, నాగసాధువులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో ఇంతవరకు నేను చూడాల. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది నాచారంగుట్ట అని, ఆ టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు. డైరెక్ట్గా మెట్ల దగ్గర కనిపించారు, గుళ్ళోకి వచ్చారు, మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సో అంతేగాని వాళ్ళు బై రోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను. సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే మీ వ్యాపకాలు రకరకాలుగా, బిజినెస్లు రకరకాలుగా, బాగా భోజన ప్రియులని విన్నాను, నిజమే అంటారా? వెజిటేరియన్ చాలా ఇష్టం, వెజిటేరియన్లో చాలా ఇష్టము. యాక్చువల్గా నేను గత 4 సంవత్సరాల నుండి కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా. అందుకనే నేను బక్కగా కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనము ఒక పూట టిఫిన్. అంటే మార్నింగ్ 11 o'clock